శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపాయి. నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎప్పుడైతే లేవనెత్తారో నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అంటూ నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ సార్ గారు ఉన్నారు. సార్, నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు. మా నోటిఫికేషన్ ఎక్కడ, మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చెప్పేసి ప్రభుత్వాన్ని మరోసారి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్ గారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నింపే బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించట్లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ను పకడ్బందీగా అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ బాధ్యత నుంచి కూడా మేము దూరం కావట్లేదు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థులకు తొందరగా నోటిఫికేషన్ రావాలని కోరుకోవడం వాస్తవం, దాన్ని మనం గౌరవించాలి. కానీ తెలంగాణలో ఈ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం మాత్రం టీఆర్ఎస్, ఎలియాస్, బీఆర్ఎస్. వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనా కాలంలో నోటిఫికేషన్ రెగ్యులర్గా ఇచ్చి, చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించి, రిజల్ట్స్ ఇచ్చి, ఉద్యోగ పత్రాలు ఇస్తే బహుశా మా ప్రభుత్వం మీద అంత ఒత్తిడి ఉండేది కాదు. మేము పవర్లోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల మేము అనుకున్న రీతిలో వెంటనే జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లను మేము సంపూర్ణంగా చేయలేకపోయినాం. గత నోటిఫికేషన్ క్లియర్ చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు చివరిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఒక నోటిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. అది గ్రూప్ 3కి సంబంధించింది. దాని రిజల్ట్స్ ఇచ్చారు. బహుశా నాకు తెలిసి నియామక పత్రాలని వితిన్ షార్ట్ పీరియడ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఆ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రూప్ సర్వీస్ కమిషన్ నుంచి మళ్ళీ 1, 2, 3 నోటిఫికేషన్ చేస్తామన్న విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న బుర్ర వెంకటేశ్వర గారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి గ్రూప్ 3 నియామక పత్రాలను ఈ 1 వీక్లో ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్నే డీజీపీ శివధర్ రెడ్డి గారు మాకు 14,000 ఉద్యోగాలు ఇస్తాము, పోలీస్ కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ అనేది వారే స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఆ ఉద్యోగ ప్రకటన వస్తుంది. విద్యార్థుల్లో ఆవేదన ఉంటుంది. సీరియస్గా చదివే విద్యార్థులు డెఫినెట్గా మాకు ఉద్యోగ అవకాశాలు కావాలని కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వ బాధ్యత విస్మరించలేదు. ముఖ్యమంత్రి గారు నర్సంపేట బహిరంగ సభలో, హుస్నాబాద్ బహిరంగ సభలో క్లియర్ చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. కట్టుబడి ఉంటారు. అంటే దాదాపుగా ఈ రోజు బీజేవైఎం నాయకులైనా సరే, బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులైనా నిరుద్యోగులకు మద్దతుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ గురించి. ఇప్పుడు ప్రవీణ్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ నైతికత ఉందా? ఇప్పుడు బీజేపీ ఏమన్నది, సంవత్సరానికి మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టో చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కాదు కదా, మొత్తం కలితే 1 కోటి ఉద్యోగాలు కూడా ఈ 11 సంవత్సరాలు ఇవ్వలేదు. కేంద్రం నుంచి ఏమి ఉద్యోగాలు కల్పన లేదు కదా. మీరు ఏదో ఉంటే నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి వారి ద్వారా ఉద్యోగ ప్రకటనలు మీరు చేసి పకడ్బందీగా చేసి మీరు ఇక్కడ ఉద్యోగాల కల్పన మీద మాట్లాడండి. మొత్తం అన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, కేంద్రంలో ఉండే ఖాళీలు మొత్తం 10 రెట్లు పెరిగాయని చెప్పాయి. మనకి ఆర్మీ ఆఫీసర్లనే, ఆర్మీ రిక్రూట్మెంట్నే మీరు అగ్నిపథిగా మార్చి దాన్ని బేసికల్గా తాత్కాలిక రిక్రూట్మెంట్గా మార్చిన చరిత్ర మీది. కొంచెం బీజేపీ కానీ బీజేవైఎం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతికత, రాజకీయ హక్కు లేదు. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాల్లో కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇవాళ మీరు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. నేనే మాట్లాడుతున్నాను బీఆర్ఎస్ని. మరి నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళు మీరు నియామక పత్రాలు ఎందుకు వెళ్ళకపోయారు? అంటే మొత్తం అంతా వచ్చినాక తోకనే ఎందుకు ఆపే ప్రయత్నం చేశారు? మీరు ఊరికే ఆ రోజు పిఆర్సీ కమిషన్ యొక్క నివేదికకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు. మీరు వాటిని విపరీతమైన న్యాయపరమైన చిక్కుల్లో ఉండేది. వాటిని మేము ఆ న్యాయపరమైన చిక్కుల్లో అన్ని గెలుచుకుంటూ వచ్చాము. మేము క్లియర్ చేసుకుంటూ వచ్చాము. మేము వచ్చి నియామక పత్రాలు మేము ఇచ్చాము. మేము ఎగ్జామ్స్ ఎవరి పీరియడ్లో కండక్ట్ అయినాయి? మీరు మీ టైంలో కండక్ట్ అయిన ఎగ్జామ్లో అన్ని లీకేజీలు, ప్యాకేజీలు తోటి మొత్తం విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ కాలేదా? ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? అంటే మీరు నోటిఫికేషన్ రూపంలో విద్యార్థులు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం లీకేజీలు, ప్యాకేజీలతోటి మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మేము సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేశాం, సిస్టమేటిక్గా ఎగ్జామ్ పెట్టాం, నియామక పత్రాలు ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ కాంగ్రెస్ పార్టీ విజయంగానే మేము చెప్పుకుంటాం. అదే సందర్భంలో ఇంకో 40,000 ఉద్యోగాలకు సంబంధించిన అంశాల మీద ఎక్సైజ్ జరుగుతున్నది. ఈ విషయాన్ని నర్సంపేట బహిరంగ సభలో కానీ, హుస్నాబాద్ బహిరంగ సభలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డీజీపీ గారు ప్రకటించారు, పిఎస్సీ చైర్మన్ ప్రకటించారు. కాబట్టి డెఫినెట్గా ఉద్యోగ కల్పన ఉంది. అగ్రి. నిజంగా సీరియస్గా చదివి సంవత్సరాల తరబడి చదివే విద్యార్థులు ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఉద్యోగ కల్పన నోటిఫికేషన్ వాళ్ళని కోరుకుంటుంది. వాళ్ళ కోరికని, వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే అంశం రీతిగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అంటే మొన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడినట్లు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము, అందుకే ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టిస్తున్నామని చెప్పేసిన ఒక వర్డ్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది.
ప్రవీణ్ గారు మీకు నేను ఇప్పుడు మొబైల్లో చూపెడతాను. శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు ఎంత దారుణంగా వ్యాఖ్యానించారు. ఆయన ఏమన్నాడు, ఈరోజు ఉద్యోగాలు ఆశిస్తున్న యూత్ లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలను మేము ఇవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అందుకోసం ప్రైవేట్ రంగాన్ని కూడా విస్తరిస్తున్నాం. ప్రభుత్వ రంగంలో ప్రిపేర్ అయ్యే వారికి ప్రభుత్వ రంగంలో అవకాశం లేని వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను క్రియేట్ చేసి తద్వారా ఉద్యోగాల కల్పనలో మొత్తం భారతదేశంలో ఛాంపియన్గా ఉండే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఎక్కడ ప్రకటించలేదు. దాన్ని నిన్న ఆయన మీడియాలో ఖండించాడు. నేను అన్ని మీలాంటి యూట్యూబ్ ఛానల్లో కానీ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వాట్సాప్ పత్రికల్లో వచ్చింది. అంటే శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించారు. శ్రీధర్ బాబు గారు కొంత ఇంటిగ్రిటీ ఉన్న మంత్రి, ఆయన మాటల్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. వాళ్ళ ఫెయిల్యూర్ మా మీద చేసే ప్రయత్నం చేసింది. శ్రీధర్ బాబు గారు వాస్తవంగా మాట్లాడింది ఏంటిది, ఇప్పుడు వాళ్ళ పత్రికల్లో వాళ్ళ సోషల్ మీడియాలో రాతలేంటో రెండు పక్క చూడండి, సత్యాలు ఉంటాయి. మేమేమంటున్నాం అంటే నిరుద్యోగులకు అడిగే హక్కు ఉంది, ఆ హక్కును గౌరవించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ నిరుద్యోగుల వైపు నుంచి మాట్లాడే నైతికత కానీ ప్రాథమికమైన హక్కు కానీ బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేము సంపూర్ణంగా న్యాయం చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. యూనివర్సిటీ పూల గురించి కూడా చర్చ జరుగుతుంది, దాని గురించి ఏం చెప్తారు? ప్రవీణ్ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పెట్టినప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు. 1997 పార్లమెంట్ యాక్ట్ 98లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ బయటకు వచ్చింది. యూనివర్సిటీ నేషనల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు దానికి ఛాన్సలర్గా ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ఛాన్సలర్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం ఉండదు. దాని విస్తరణ, అభివృద్ధి, నిధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నడుస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ ఇక్కడ పెట్టినప్పుడు దాని భూములు కేటాయించినప్పుడు ఆ భూములు ఏ పర్పస్ కోసం అయితే తీసుకోబడ్డాయో, ఏ ఉద్దేశం ప్రకారం ఆ భూములు తీసుకోబడ్డాయో ఆ పర్పస్ ప్రకారము ఆ ఉద్దేశం నెరవేరబడిందా లేదా అని చెక్ చేసే హక్కు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేము కేటాయించిన భూముల్లో మీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, మీ ఎక్స్పాన్షన్, భవిష్యత్ ప్రణాళిక మీద మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పాడు తప్ప ఎక్కడ కూడా ఆ భూములను మేము తీసుకుంటామనో ఆ భూముల మీద మీ హక్కు ఏంటని ఎక్కడ మాట్లాడలేదు. వెంటనే ఉర్దూ యూనివర్సిటీ అధికారులు స్పందించి మా దగ్గర రెగ్యులర్తో పాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాకు ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంటుంది, ఈ మొత్తం భూమిని మేమే వినియోగించుకొని చెప్పారు. దాంతో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అయిపోయిన చాప్టర్ను ఓపెన్ చేసి డమ్మీ విద్యార్థులను దగ్గర పెట్టుకొని వాళ్ళతోటి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాల్లో ఎవ్వరూ ఉపయోగించిన భాష, అంటే చాలా నీచ స్థాయిలో ఉపయోగిస్తాం కదా, అంటే మనం లోఫర్ అంటాం, అంటే తక్కువ స్థాయి అంటాం కదా, అట్లాంటి భాషను ఈరోజు కేటీఆర్ గారు ఉపయోగిస్తూ ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వివరించారు. మిస్టర్ కేటీఆర్, భాషను జాగ్రత్తగా ఉపయోగించు. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా నువ్వు, భాషను ఉపయోగించే జ్ఞానం కూడా రాకుంటే నువ్వే మంత్రివా? భాష మంచి ఉందా ఉపయోగించు. మళ్ళీ ఎస్సీ భూములను రక్షించే ప్రయత్నాన్ని ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎస్సీ భూములు అన్యాక్రాంతమై బుల్లిరావు అనే వాడికి కట్టబెట్టే క్రమంలో కేసు నడుస్తున్నప్పుడు మొత్తం లాయర్లను వీక్గా పెట్టి ప్రభుత్వం వైపు ఆర్గ్యుమెంట్ పెట్టకుంటే బుల్లిరావు అంటూ స్టేట్లో హైకోర్టులో గెలిచాడు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి మేము 11 మంది లాయర్లను పెట్టి బుల్లిరావు ఆర్గ్యుమెంట్ రైట్ కాదు, అవి మా భూములు అని చెప్పేసి మళ్ళీ మేము ఆ భూములను తీసుకొచ్చి ఆ భూముల అభివృద్ధి కోసం తీసుకునే ప్రయత్నం మేము చేశాం. ఎస్సీ భూములను ఎవరు రక్షణ చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా. భక్షణ చేసే ప్రయత్నం మీరు చేస్తే రక్షించే ప్రయత్నం మేము చేశాం. అసలు మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ భూములను తీసుకోవాలనే వ్యాఖ్యలు చేసింది కేసీఆర్ గారు కదా. ఉస్మానియా యూనివర్సిటీకి ఇన్ని భూములు ఎందుక, ఈ భూములను తీసేయండి అని చెప్పింది కేసీఆర్ గారు కదా. అంటే అబద్ధాలు చెప్పింది కేసీఆర్ గారు. యూనివర్సిటీ భూములను తీసుకోవాలనే ఆలోచన కేసీఆర్ గారిది. రక్షించే పాత్ర మేము తీసుకుంటే భక్షించే పాత్ర వాళ్ళు తీసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా విద్యకు కట్టుబడి ఉంటుంది, ఉన్నత విలువలకు కట్టుబడి ఉంటుంది. ఇప్పటికీ చెప్తున్నాం, అది ఎస్యూ అయినా అంటే మనకు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అయినా, ఉస్మానియా అయినా, కాకతీయ అయినా, ఏ యూనివర్సిటీ అయినా విద్యా విస్తరణ కోసమే ఆ భూములను వాడతాం. ప్రభుత్వంకి ఎట్టి కోశాన కూడా ఆ భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదు, ఉండదు, భవిష్యత్తులో ఉండబోదు. కాంగ్రెస్ పార్టీనే పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది, యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. గోబెల్స్ ప్రచారం చేసి అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా నిజమవుతుందనే భావంతో కేటీఆర్ గారు అట్లాగే హరీష్ రావు గారు ఉన్నారు. దయచేసి ఆ ప్రచారాన్ని మానుకోవడం చెప్తున్నాం. ఫ్యూచర్ సిటీలో కూడా మీరే భూదాందా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాపం పచ్చ కామెరలోకి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ లీడర్లు గల్లీలో, గాంలో, షహర్లో మొత్తం భూములు ఆక్రమించిన చరిత్ర వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ ప్రభుత్వంలో ఎవరు ఉంటాడు అదే పని చేస్తారు అనుకుంటా ఉంటారు. ప్రజలకు దూరం అయిపోయిండ్రు,
మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయినారు. అందుకోసం వాళ్ళకి ఎప్పటికీ కళల్లో ఉన్నారు, లేదా వాళ్ళు ఆక్రమించిన భూములు లెక్కలు బయటకు వస్తాయని భ్రమల్లో ఉన్నారు. కాబట్టి పాపం వాళ్ళు బేసికల్గా అబద్ధాల పుట్టల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే భ్రమల్లో నుంచి బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏ కోశాన కూడా అభివృద్ధి తప్ప వేరే చిత్తశుద్ధి దాని మీదే ఉంటుంది, వేరే వాటి మీద ఉండదు. బీఆర్ఎస్ ఎలియాస్ దివాళా చేసిన పార్టీ, చతికిల బాట పార్టీ, చల్లారిపోయిన పార్టీ. వాళ్ళే తమ ఐడెంటిటీని, తెలంగాణ ఐడెంటిటీని స్వయంగా కోల్పోయిన పార్టీ కదా అది. ఈరోజు ప్రజల గురించి మాట్లాడే హక్కు కానీ అర్థం కానీ వాళ్ళకి లేదు. ఇవాళ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారి వాక్యాల్ని పూర్తిగా వక్రీకరించి తెలంగాణ విద్యార్థులని, నిరుద్యోగుల్ని తప్పుదారి పట్టించేలా, విద్వేషాలు సృష్టించేలా ఇవాళ కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. కాబట్టి మేము అంటా ఉన్నాం, ఇవాళ 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల గురించి సమీక్షలే చేయనోడు, నిరుద్యోగుల గురించి మాట్లాడినోడు, ఉద్యోగాల ప్రక్రియనే వద్దన్నోడు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ నిరుద్యోగులు అనేక రంగాల ఒత్తిడితోని, అనేక ఇబ్బందులతోని ఇవాళ ఉద్యోగాలు లేక, వచ్చిన ఉద్యోగాలలో సరైన పారదర్శకత లేకుండా ఇవాళ ప్యాకేజీ లీకేజీల పేరుతో ఆగమైతే తెలంగాణలో ఆనాడు నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారో ఆ వేదికనే ఈరోజు నిరుద్యోగులకు నియామకాలకు వేదికగా మార్చారు. కాబట్టి అనేక ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎస్ఐ కాలేజ్ అనేక ఉన్నటువంటి నియామకాలకు వేదిక చేసి అనేక మంది నిరుద్యోగ జీవితాల్లో ఏడాదిలోనే 65,000 పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలకు ఒక విశ్వాసాన్ని కల్పించిన పరిస్థితి. ఇవాళ మేమంటా ఉన్నాం, హరీష్ రావు, కేటీఆర్ గారు ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలతోని, ఈ గ్లోబల్ ప్రచారాలతోని తెలంగాణ యువత ఉసురు పోసుకోకండి. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అనాలోచిత నిర్ణయాలతోని తెలంగాణ సమాజం ఆగమైపోయింది. ఇవాళ మీరు 10 ఏళ్లలో నిరుద్యోగ నిర్మూలన కోసం కానీ, నిరుద్యోగ యువత పరిష్కారం కోసం కానీ ఏ ఒక్క మార్గాన్ని కూడా ఆలోచన చేయలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ విదేశాలకు వెళ్ళి, దావోస్ అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా, సింగపూర్ అయినా విదేశాలకు ప్రపంచ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం అనువుగా ఏర్పాటు చేసి, ఇవాళ ప్రపంచ పెట్టుబడులు తెలంగాణలో ఏర్పాటు చేసి ఇవాళ ప్రైవేట్ రంగాలలో కూడా తెలంగాణలో నిరుద్యోగులకు ఒక 10 లక్షల నుంచి 20 లక్షలకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాలలో ఇవాళ ప్రభుత్వ రంగాలలో లక్షలాదిగా ఉండవు, కాబట్టి ఇవాళ ప్రైవేట్ రంగాలలో లక్షలాదిగా ఉంటాయి. కాబట్టి ఇటు తెలంగాణ యువతకు ఒక నిరుద్యోగ పరిష్కారానికి మేలు చేయాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు గొప్ప విజన్ తో ముందుకెళ్తారు. నాయకులు ఏం చెప్తున్నారు, మేము ఇచ్చిన నోటిఫికేషన్ కి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది ఏందని కూడా అడుగుతున్నారు కదా. ఇప్పుడు వాళ్లకు 10 ఏళ్లలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అధికారం ఉన్నప్పుడు కూడా పరీక్షలు పెట్టడానికి చేతగాని సన్యాసులు వాళ్ళు. కనీసం పక్కనే నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు ఉంటది. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డులో వాళ్ళ చేతగానితనం వల్ల 35 మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ చేష్టలతో, వాళ్ళ నిర్వాహకం వల్ల ఆగమైపోయారు. కాబట్టి కనీసం వాళ్ళు ఇంటర్మీడియట్ పెట్టడం చేతగాలే, ఎంసెట్ పెట్టడం కూడా చేతగాలే, తెలంగాణలో గ్రూప్ 1 పెట్టడం చేతగాలే 10 ఏళ్లలో. అంటే 10 ఏళ్లలో పట్టింది వాళ్ళకు గ్రూప్ 1 పెట్టడం కూడా వాళ్ళకి చేతగాలే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఏడాదిలోనే వాళ్ళు నిర్వహించలేని పరీక్షలు, వాళ్ళ ఆయంలో నిర్లక్ష్యమైన పరీక్షలు ఈ నిరుద్యోగులకు మేము అందించగలిగినాం. పరీక్షలు పెట్టి ఒక పారదర్శకమైన నైపుణ్యం ఉన్నటువంటి పరీక్షలు పెట్టి వాళ్ళకి అందించగలిగినాం. ఇది కదా మేము చేయించగలిసింది. తెలంగాణలో వాళ్ళ ఆయంలో తెలంగాణ యువత అట్టుడికిపోయింది. వాళ్ళ చేష్టల వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఈ ప్రభుత్వం, ఉద్యోగాల పట్ల గొప్ప విజన్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ తప్పుడు ప్రచారాలతోని ఈ బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఇవాళ ఈ విషయం ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని తప్పుదారి పట్టించి బీఆర్ఎస్ మీడియా కావచ్చు, వాళ్ళు మొత్తం కూడా తప్పుదారి పట్టించారు. ఇవాళ మను యూనివర్సిటీకి వెళ్తే మను యూనివర్సిటీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అమ్ముతున్నారని ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇలా నందీనగర్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి పిలిపించుకొని అదొక తెలంగాణ సమాజాన్ని గందరగోళపరిచేలా అతను వ్యవహరిస్తామంటే సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ యూనివర్సిటీలకు పెద్దపీట వేసినాం. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచాలి, యూనివర్సిటీ స్థాయి నుంచే విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే ఆలోచన సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి పోని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 సార్లు యూనివర్సిటీకి వెళ్ళి ఇలా విద్యార్థులు కలిసి నిధులు నియామకాల కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారా లేదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కావాలని వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ బాగేద ఉంది, మాకు కాదనట్లేదు. కానీ వాళ్ళని రెచ్చగొట్టేలా, మరింత ఉన్నటువంటి వాళ్ళని తప్పుదారి పట్టించేలా వ్యవహరించొద్దని బీఆర్ఎస్ నాయకులు కోరుతా ఉన్నాను. వాస్తవాలతో రండి, అవాస్తవాలతో, అబద్ధాలతో తెలంగాణ ప్రజల్ని గందరగోళ పరచొద్దని మేము కోరుతా ఉన్నాము.
మేము మాకు ఒక బాధ్యత ఉంది, విజన్ ఉంది. 2.5 ఏళ్లలో మీ హాయంలో నిర్లక్ష్యం గడివి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేయబడినా కూడా మేము నిరుద్యోగులకు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక నిరంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. 2026లో ప్రతి ఖాళీల వివరాలు కూడా తెలుసుకొని ఆ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలనే ఆలోచన త్వరలోని కాదు. ఇప్పుడు ఒకవైపు ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగాల ప్రక్రియతో పాటు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ రకరకాల ఎన్నికల కోడ్ ఉన్నటువంటి కొన్ని అధికారికంగా చేయలేని కార్యక్రమాలు కూడా ఉంటున్న సందర్భంలో ఈ 2026లో వాళ్ళకు ఒక బాసటగా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలనే ఆలోచన ఉంది. దయచేసి ధర్నా చేస్తే, మనం పోరాటం చేస్తేనో లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది అయితేనో మాకు ఉద్యోగాలు ఇస్తాయి అనేది కాదు. మీ పట్ల, మీ జీవితాల పట్ల, మీ స్థితిగతుల పట్ల ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక గొప్ప విజన్ ఉంది, ఆలోచన ఉంది. మీకు న్యాయం చేయడానికే ముఖ్యమంత్రి గారు ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి.